చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ మధుని నువ్వు నన్ను భర్తగా చూడకుండా ప్రయత్నం చెయ్యి అంటాడు. మధు నువ్వే ప్రయత్నం చెయ్యి, నువ్వు నన్ను భార్యగా చూడడానికి ప్రయత్నం చెయ్యి అనేసి అంటుంది. మ్యాడీ అర్థం లేకుండా మాట్లాడతావు మధు అనేసి అంటాడు. మధు అర్థం చేసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావు మ్యాడీ అనేసి తను అంటుంది. మ్యాడీ వద్దు, ఇక డిస్కషన్స్ వద్దు, దయచేసి నేను చెప్పింది నువ్వు విను. నా లైఫ్లో నేను చిన్నీని తప్ప మరెవ్వరిని ప్రేమించలేదు కాబట్టి నేను ఎప్పటికీ నిన్ను భార్యగా చూడలేను అంటాడు. నువ్వు ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు కాబట్టి తాళి కట్టానన్న ఒకే ఒక కారణంతో భర్తగా నన్ను ప్రేమించవద్దు, నాకు దగ్గరవ్వాలని చూడవద్దు. నలుగురి ముందు మాత్రమే మనం భార్యాభర్తల్లా ఉండాలి, నాలుగు గోడల మధ్యలో మాత్రం మనం ఫ్రెండ్స్లా ఉండాలి అంతే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు చాలా బాధపడుతుంది. తర్వాత దేవాకి ఫోన్ వస్తుంది. మినిస్టర్ ఫోన్ చేస్తాడు. దేవేంద్ర వర్మ మీ కొడుకు మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడంట కదా, లవ్ మ్యారేజ్ అనేసి అంటాడు. అప్పుడు దేవాకి కోపం వస్తుంది. అవునండి అనేసి చెప్తాడు. తర్వాత దేవాకి ఇలాగే కాల్స్ వస్తాయి, మీ కొడుకు పెళ్లి చేసుకున్నాడంట కదా అనేసి. అప్పుడు దేవాకి ఇరిటేషన్ వస్తుంది. అప్పుడే నాగవల్లి వస్తుంది. వచ్చిన తర్వాత దేవా, నీ కొడుకు చేసిన పని వల్ల నా రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది. మినిస్టర్ అందరూ ఫోన్ చేసి మీ మ్యాడీ పెళ్లి చేసుకున్నాడంట కదా, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట కదా అనేసి అందరూ నన్ను అడుగుతున్నారు అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, బాబా అంతా నేను చూసుకుంటాను, వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు అనేసి అందరికీ తెలిసింది, మనం అంగీకరించాము, అక్కడ గుడి కట్టుబాటు ప్రకారం మనం వాళ్ళిద్దరి పెళ్లిని అంగీకరించాము, లాగానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైము, ప్రజలందరూ నీకే ఓట్లేస్తారు, ఓట్లేసి నిన్ను గెలిపిస్తారు, ఆ మధు సంగతి నేను చూసుకుంటాను అనేసి నాగవల్లి దేవాతో చెప్తుంది. అప్పుడు దేవా సరే అనేసి అంటాడు. తర్వాత స్వరూప సుబ్బు కావేరి ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మ కావేరమ్మ, మధు పెళ్ళయిందమ్మ మ్యాడీతోనే, తను చిన్నప్పటి మహినే పెళ్లి చేసుకుందమ్మ, తన ఫ్రెండునే, అనుకోకుండా గుడిలో పెళ్లి జరిగిందమ్మ వాళ్ళిద్దరికి, నువ్వే వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలమ్మా, కానీ నువ్వు మాత్రం ఆ గతం తాలూకా మనుషులని కలవద్దని మధుకు చెప్పావమ్మా. కానీ మధు మాత్రం రాజమండ్రి కాలేజీలో చదువుకుని తన గతం అంతా గుర్తు తెచ్చుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కలిసిందమ్మా, అలాగే మహిని కూడా కలిసి తననే పెళ్లి చేసుకుందమ్మా ఇప్పుడు. కానీ నువ్వు మాత్రం అలా మ్యాడీని అలాగే మధుర్ని ఇద్దరిని సంతోషంగా ఉండేలా ఆశీర్వదించమ్మా కావేరమ్మ అనేసి సుబ్బు అలాగే స్వరూప అంటారు. తర్వాత మధు మ్యాడీ ఇద్దరు రూమ్లో ఉంటారు. ఉన్న తర్వాత మధు పడుకుందామా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, నేను ఇక్కడ పడుకోవడం ఏంటి, నేను బయటకు వెళ్ళి పడుకుంటాను, నువ్వు లోపల పడుకో అనేసి అంటాడు. అప్పుడు మధు, అంటే ఇప్పుడు మనం భార్యాభర్తలం ఇద్దరం లోపలే పడుకోవాలి, నువ్వు బయట పడుకొని నేను లోపల పడుకుంటే అందరూ ఏమనుకుంటారు, అంటే మనం లవ్ మ్యారేజ్ అనేసి నువ్వే కదా నాగవల్లి ఆంటీ వాళ్ళందరికీ చెప్పావు, మళ్ళీ నువ్వే బయట పడుకుంటే మనది లవ్ మ్యారేజ్ కాదనేసి వాళ్ళందరూ నమ్ముతారు అనేసి అంటుంది. అప్పుడు సరే నేనేం చేయాలి ఇప్పుడు అని మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మధు, నేను మధు అంటుంది, నేనంటే అందమైన అమ్మాయిని కదా, నువ్వు నా పక్కన పడుకొస్తుంటే చెలించిపోతావు అనేసే కదా నువ్వు పక్కన కింద పడుకుంటానంటున్నావు, లేదంటే హాల్లో పడుకుంటానంటున్నావు, నీ మీద నీకు నమ్మకం లేదా మ్యాడీ అంటుంది. అప్పుడు మ్యాడీ, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను చెలించి ఎందుకు పోతాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నేను బెడ్ మీదనే పడుకుంటాననేసి తను పడుకుంటాడు. తర్వాత మధు కూడా పడుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత లోహిత తను ఆలోచిస్తూ ఉంటుంది, నాగవల్లి ఆంటీ అసలు ఎందుకు మధుని ఇంట్లోకి రానిచ్చింది హారతిచ్చి, నేను నాగవల్లి ఆంటీని మ్యాడీ మధు పెళ్ళి ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే వరుణ్ అలాగే నీ పెళ్ళి ఎందుకు యాక్సెప్ట్ చేశానో వాళ్ళది కూడా అలాగే యాక్సెప్ట్ చేశాను అనేసి ఆన్సర్ ఇచ్చింది నాగవల్లి. అసలు ఏం చేస్తున్నా నాకేం అర్థం కావట్లేదు, అసలు మధు మ్యాడీ ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాను అనేసి మెల్లగా ఎవరు లేకుండా మధు మ్యాడీ గదిలోకి వెళ్దామనేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో డోర్ దగ్గరికి వెళ్ళి విందామనేసి వస్తూ ఉంటుంది. వస్తుండగానే ప్రమీల ఆంటీ ఎదురయ్యి ప్రమీల, ఏంటి లోహి ఇటు వస్తున్నావు, మధు మ్యాడీ ఇద్దరి గదిలోకి వస్తున్నావు ఎందుకు అనేసి అంటుంది. అప్పుడు లోహి, ఏం లేదా ఆంటీ, నేను వాటర్ కోసం వచ్చాను ఆంటీ అనేసి చెప్తుంది. అప్పుడు ప్రమీల, వాటర్ అయితే అక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, నేను ఏమనుకుంటున్నావమ్మా నువ్వు,
నువ్వెన్ని చెప్తా నమ్ముతాను అనుకుంటున్నావా, నేను నాగవల్లికి చెప్తాను నిన్ను ఓ గంట కనిపెట్టమని అనేసి అంటుంది. అప్పుడు లోహిత, వద్దా ఆంటీ వద్దు, మీరేం చెప్పినా వింటాను, మీ చెవులు పట్టుకుంటాను, ప్లీజ్ ఆంటీ అనేసి అంటుంది. తర్వాత ప్రమీల, సరే నువ్వు ఇక్కడికి రాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటుంది. అప్పుడు వెళ్ళిపోతాను అనేసి తనకు చెప్తుంది. ప్రమీల వాటర్ కోసం పోతుంది. తర్వాత లోహిత మధు మ్యాడీ ఏం మాట్లాడుకుంటున్నారనేసి డోర్ దగ్గర వెళ్ళి వింటాననేసి డోర్ దగ్గర చూస్తూ ఉంటుంది. అప్పుడే మధు ఆ డోర్ తీస్తుంది. తీయగానే లోహి కింద పడుతుంది. కింద పడిన తర్వాత మధు లోహిని కొంచెం దూరం తీసుకొస్తుంది. తీసుకొచ్చి, ఇక మారవా లోహి నువ్వు, అయినా మ్యాడీ నాది బెడ్రూమ్లోకి నువ్వెందుకు వచ్చి వింటున్నావు, అంటే మా మాటలు వినాలని చూస్తున్నావా, అయినా ఇంత చీపుగా తయారవుతున్నావేంటి నువ్వు అనేసి అంటుంది. అప్పుడు లోహి, నేనేం చీపు కాదు, నేను రిచ్ అనేసి తను అంటుంది. తర్వాత మధు, అయినా నాకు ఒక డౌట్, గుడిలో ఆ పొగ వచ్చింది కదా, ఆ పొగను నేను పీల్చుకొనే స్పృహ తప్పి పడిపోయాను, ఆ ప్లాన్ ఏమైనా నీదేనా అనేసి అంటుంది. అప్పుడు లోహి, లేదు నేను ప్రసాదంలో మత్తు మందు కలిపాను అంటుంది. ఏంటి అని మధు అనేసరికి, ఆహా నేనేమైనా ప్రసాదంలో మత్తు మందు కలిపానా అనేసి కవర్ చేస్తుంది. తర్వాత మధు, అప్పుడు అక్కడ పొగ ఎవరు పెట్టారో తెలిస్తే మాత్రం అస్సలు బాగుండదు, అయినా నువ్వు మ్యాడీ నా రూమ్లోకి అలా తొంగి చూడడం కరెక్ట్ కాదు, ఏం మాట్లాడుకుంటున్నామో వినడం కూడా కరెక్ట్ కాదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లోహి, అసలు ఏం మాట్లాడుకుంటారో విందామనే వచ్చాను, కానీ మీరే ఇలా నన్ను దొరకపట్టేశావు కదా మధు అనేసి తను అనుకుంటుంది. తర్వాత పొద్దున్నే లేస్తుంది మధు. లేచి దేవుడి దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. పూజ చేసేసరికి ఇంట్లో వాళ్ళందరూ కోపంతో బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మధు దేవుడికి హారతిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రమీల, అమ్మ నువ్వు ఇలా దీపం ఇచ్చి అమ్మవారికి చాలా మంచి పని చేసావమ్మా, ఇలా ఎన్ని రోజులైందో అమ్మ గుడిలోకి వెళ్ళినట్టుగానే ఉంది అనేసి అంటుంది. తర్వాత నాగవల్లి, అక్క ఏంటిది అక్క అనేసి అంటుంది. అప్పుడు ప్రమీల, ఏముంది నాగవల్లి, మన ఇంట్లోకి వచ్చిన కొత్త కోడలు అమ్మవారికి దీపం వెలిగిస్తుంది కదా పూజ గదిలో, అందుకోసమే మధుని వెలిగించమన్నాను అనేసి అంటుంది. అప్పుడు అంత నీ ఇష్టమేనా అక్క అనేసి తనని అంటుంది కోపంగా. తర్వాత మ్యాడీ వచ్చేసరికి నాగవల్లి కూలై, అవునక్క నేనే మధుకి చెప్పి దీపం వెలిగించమందాం అనుకున్నాను కొత్త కోడలికి, ఆలోపే నువ్వే వెలిగించమన్నావా అక్క, మంచి పని చేసావనేసి అంటుంది నాగవల్లి. మ్యాడీ వచ్చేసరికి అలా అంటుంది నాగవల్లి. కానీ వసంత అందరూ ఆశ్చర్యపోతారు, అసలు మా వదినేంటి ఇలా మాట్లాడుతుంది అనేసి. వసంత అలాగే శ్రేయ షాక్లో ఉంటారు, అలాగే లోహిత కూడా షాక్లో ఉంటుంది. మా అత్త ఏంటి ఇలా మారిపోయింది అనేసి శ్రేయ అనుకుంటుంది.